హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమలో చేసుకునే చెనిక్కాయల పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది రాగి సంగట్లకైతే చాలా అద్భుతంగా ఉంటుందనమాట. మా సైడ్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్. రైస్ లెక్ కూడా చాలా బావుంటుంది. అలానే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయితే మనకి క్విక్‌గా అయితే ఈ రెసిపీ అనేదైతే అయిపోతుంది. ఇంకా రోటిలో దంచితే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. కచ్చా పచ్చాగా దంచుకుంటే. ఒకసారి వాటికి కావాల్సినవేవేవో చూసేద్దాం. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకి వస్తూ ఉంటాను. ఇక వీడియోలోకొచ్చేస్తే పల్లీలండి. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా పల్లీలైతే తీసుకున్నాను నేను. అలానే ఆనియన్స్ అండి. దీనికి కొద్దిగా ఆనియన్స్ అనేవి ఎక్కువే పడతాయి. పచ్చిమిర్చి మన స్పైస్‌కి తగ్గట్టుగా తీసుకున్నాను. అలానే కొత్తిమీర, టమాటోస్, కొంచెం చింతపండండి. ఈ కొత్తిమీర అనేది మీకు ఆప్షనల్ అండి. నేనైతే యూజ్ చేస్తున్నాను. కొత్తిమీర, టమాటో, చింతపండు. వీటన్నిటితోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక అయితే లేట్ చేయకుండా కుకింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా పాన్ పెట్టి ఆన్ చేసుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆన్ చేసుకొని, పల్లీలైతే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా పల్లీలు తీసుకోవాలి. వీటిని కదుపుతూ స్లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ వరకు అయితే మనము కదుపుతూనే ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఇవి మాడిపోతాయన్నమాట. తొందరగా మాడిపోతాయి. అలానే పచ్చిగానే ఉంటాయి. కాబట్టి మనం కదుపుతూ 3 మినిట్స్ వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మనకు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటినైతే పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇంకో పాన్ పెట్టేసి అందులోకైతే నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, చింతపండు, కొత్తిమీర ఇవన్నీ అయితే వేసేసి పచ్చి వాసన పోయే వరకైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలానే ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు, యాడ్ చేసి వీటినైతే కాసేపు ఉడకనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మా సైడు పులగమన్నంలోకైతే ఇదైతే ఎక్కువ కాంబినేషన్‌గా వాడతారు. సంగటి కానీ, పులగమన్నం కానీ ఇలా చేసుకున్నప్పుడైతే వీటిని ఎక్కువగా చేస్తారనమాట. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా అయితే ఉడకనివ్వాలండి. ఇవి ఉడికిన తర్వాత మనకి ఇవైతే మంచిగా ఉడకనివ్వాలండి. కాసేపు మూత పెట్టేసి మంచిగా అయితే ఉడకనిద్దాం. బాగా ఉడికిపోతే మనకి టేస్ట్ అనేది కూడా బావుంటుందనమాట. మధ్య మధ్యలో కలుపుతూ అయితే మనము బాయిల్ చేయాలండి. వాటర్ చూసుకుంటూ ఉండండి. లేదంటే అడుగంటుతది. ఇదే పచ్చడిని ఎండుమిర్చితో గూడా జేస్తారండి. అది ఇంకో రకంగా అయితే చేస్తారు. నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను.
ఇవైతే మనకి చల్లారిపోయాయండి. నేను ఇందులో నుంచి పచ్చిమిర్చినైతే సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలానే పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం.